I request the Sri T. Javan Reddy Garu to move the motion of thanks addressed by the Governor. I beg to move that the members of Telangana Legislative Council assembled at this 23rd session are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the members of Telangana Legislative Council on 12/3/2025. Adhyaksha. మన మహేష్ కుమార్ గౌడ్ గారు సెకండ్ చేస్తారు. Chairman sir, I second the motion of thanks on address by Governor as proposed by Sri T. Javan Reddy Garu. Honorable Javan Reddy Garu. అధ్యక్ష, గవర్నర్ గారు ప్రసంగానికి ఏదైతుందో ధన్యవాదాలు తెలిపి తీర్మానానికి మాట్లాడే అవకాశం నాకు కల్పించి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. తెలంగాణ అనేది ఇది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు అధ్యక్ష. ఇది ఒక విధంగా ఒక భావోద్వేగం, పోరాటానికి, స్థిరత్వానికి, దృఢ సంకల్పానికి ఒక గుర్తుగా ఉంటుంది అధ్యక్ష. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ఏదైతుందో మరి విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, యావత్ తెలంగాణ సమాజం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే మన సమస్యలకు అన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. మన స్వయం పాలనలో ఏదైతుందో మన నిధులు, నీళ్లు, నియామకాలు అన్నీ మనమే చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది అనేటువంటి ఒక భావనతోని మరి ఉద్యమించడం, ఆ ఉద్యమాన్ని గుర్తింపుగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం అధ్యక్ష, మీరు కూడా సభ్యులు ఉంటున్నప్పుడు చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతున్నదో అంటే వాస్తవంగా రాష్ట్ర విభజనతో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా, ఎందుకంటే అక్కడ 25 పార్లమెంటు స్థానాలు, అక్కడ 17 పార్లమెంటు స్థానాలు తెలంగాణ ప్రాంతంలో అధ్యక్ష. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్,